ఉపన్యాసం చేయను. ఎందుకంటే నేచర్ మనకి 2 చెవులు ఇచ్చింది, ఒక నాలుక ఇచ్చింది. దాని అర్థం ఏంటంటే మీరు వినాల్సింది చాలా ఉంది, మాట్లాడాల్సింది చాలా తక్కువ ఉందని. దట్స్ a nature's command to us. So from the beginning I have been having that kind of అలవాటుతో ఉంటున్నాను. రెండోది, కులరహిత వివాహాలు వర్ధిల్లాలి అన్నారు. అది విన్నాక చేసుకున్న పాపం చెప్పుకుంటే పోతుంది అన్నట్లు ఆ ఘనకార్యం నేను చేయలేదు. సో ఐ మస్ట్ కన్ఫెస్ దట్ దానికి కారణం, గ్రాడ్యుయేషన్ దాటి చదవాలంటే మా బ్రదర్, ఎల్డర్ బ్రదరు, తను చదువు మానేసి నన్ను చదివించాడు. సో ఒకవేళ నేను పొరపాటున ఐఏఎస్కి వచ్చి పెద్ద ఉద్యోగం వస్తే నా ఫ్యామిలీ అనేది ఒకటిగా ఉండాలి అని మా వదిన గారి సిస్టమ్ చేసుకుంటానని ఆ రోజు శపథం చేశా. అలాగే జరిగింది. ఆమె సేమ్ కులం కాబట్టి ఆ కులాంతో నేను చేసుకోలేకపోయాను. కన్ఫ్యూషన్. రెండోది, ఈ కులం గురించి చాలా మంది రాశారు, మాట్లాడారు. ఇప్పుడు మేము ఎగ్జిబిషన్ లో చూసాము, కులం ఎలా పుట్టింది, కార్టూన్స్ చూసాము. కులాన్ని గురించి ఒక బుక్ రాశారు వెండి జోన్స్ అని. ఆమె బ్రిటిష్ ఆథరు. హిందూయిజం ఆల్టర్నేట్ థియరీ అని చాలా మంచి పుస్తకం రాశాం. ఇంతలా పుస్తకం అది మన దేశంలో ఇన్ఫార్మల్ గా బ్యాన్ చేశారు. ఆ పబ్లిషర్స్ కి గవర్నమెంట్ ఒక తాకీదు ఇచ్చింది, రిలీజ్ చేసిన బుక్స్ అన్ని తిరిగి వెనక్కి తీసుకో, లేదంటే మేము బ్యాన్ చేస్తామన్నారు. మేము బ్యాన్ చేస్తే మరీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పబ్లిషర్ విత్డ్రా చేసుకుంటే సగం పాపం ఆమె భరిస్తుందని చెప్పి ఆమె విత్డ్రా వాళ్ళు చేసుకున్నారు. సో దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ అని అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్నాయి. అవి చాలా తక్కువ మంది తెప్పించుకోగలరు. అది దానిలో చూస్తే ఆ కులం యొక్క ప్రాధాన్యం గురించి ఆమె చాలా చక్కగా వర్ణించింది. అది దానికి సంబంధించింది నేను 2 ఏళ్ల క్రితం నా ఆత్మకథ రాశాను. ఆ బుక్ పేరు ఏం పెట్టాలనేది అందరూ చెప్పేది ఏంటంటే, నక్సలైట్ కలెక్టర్ అని మీకు బిరుదు ఉంది కదా, ఆ టైటిల్ పెడితే బాగుంటుంది, బాగా మోగిపోతుంది అన్నారు. నక్సలైట్ కలెక్టర్ అనేది ఒక పార్శ్వం. ఒక 2.5 ఏళ్ళు నా 35 ఏళ్ళ సర్వీస్ లో 2.5 ఏళ్ళు జీవితం కంప్లీట్ కాదు. బట్ దేర్ ఈస్ సంథింగ్ మోర్. నా ఐడెంటిటీ ఏమిటి అనేది, ఐడెంటిటీ అన్నప్పుడు చెప్పారు వారు కూడా, వినయ్ గారు కూడా. ఆ ఐడెంటిటీ గురించి మాట్లాడుతూ వెండి జోన్స్ అని చెప్తుందంటే, అడవిలో జంతువులు నడుస్తుంటాయి. నడిచినప్పుడు చిన్న జంతువు జింక నడిచితే ఆమె పాదం ముద్ర పడుతుంది అక్కడ. దానిపైన ఒక పులి నడిస్తే ఈ ముద్ర పోయి పులి ముద్ర వస్తుంది. బట్ చెడని ముద్ర ఏంటంటే ఎలిఫెంట్ ఇది. సో ఆమె ఏం చెప్తుందంటే, కులం అనేది ఎలిఫెంట్ ముద్ర లాంటిది, అది ఎప్పటికీ చెరిగిపోదు అని. అలాగే మన అరుంధతి రాయ్, అంబేద్కర్ రాసిన అన్ని పుస్తకాలు గొప్ప పుస్తకం యానిలేషన్ ఆఫ్ క్యాస్ట్. అది చాలా మందికి తెలియదని తెలిసి నవయాన పబ్లిషర్స్ వాళ్ళు అరుంధతి రాయ్కి ఉన్న పేరుని జోడిస్తే ఆ బుక్ కి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది, ఎక్కువ మంది చదువుతారు, ఎక్కువ మందికి అర్థం అవుతుంది ఈ కులం అంటే ఏమిటి, కారణాలు ఏమిటి అనేది అని చెప్పి ఆమెని అడుగుతారు. అడిగితే, నేను అంబేద్కర్ గురించి ఎక్కువ చదవలేదు, క్షమించండి, అంటే ఇప్పుడు ఆయన నవయాన పబ్లిషర్ చెప్తాడు, ఆయన మీరు చదవాలి, మీరు రాయాలి, దిస్ ఇస్ ఎ గ్రేట్ సర్వీస్ టు ది సొసైటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆమె కొన్ని నెలల పాటు సౌత్ ఆఫ్రికా పోతుంది. ఎందుకు పోతుందంటే, గాంధీ గారి రెప్యుటేషన్ అంతా సౌత్ ఆఫ్రికాలో ఆయన ఏదో గొప్పగా చేశాడు, నీగ్రోస్ కి హెల్ప్ చేశాడు, తెల్లవాళ్ళతో పోరాడారు అని చెప్పేసి పెద్ద మహాత్ముడిగా ముద్ర వేసుకుని ఇండియాకి వస్తాడు. ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో గొప్ప త్యాగాలు చేస్తాడు. అంతవరకు ఇబ్బంది లేదు.
సౌత్ ఆఫ్రికా నేను చేశాడు అనేది కొన్ని నెలల పాటు ఆమె తిరిగి వచ్చి ఆమె ఏం చెప్తుందంటే ఆయన అక్కడికి వెళ్ళింది ఉద్యోగ రీత్యా వెళ్ళాడు. ఒక మర్చెంట్ దగ్గర అడ్వకేట్ లీగల్ కౌన్సిల్ గా ఉద్యోగానికి జీతానికి వరకు వెళ్ళాడు. ఆ పని బాగా చేశాడు. బ్లాక్ వాళ్ళ గురించి ఏమో చేశారని అంటే రైల్వే కంపార్ట్మెంట్స్ అప్పుడులో బ్లాక్స్ ఒక సపరేట్ కంపార్ట్మెంట్ ఉండేది, తెల్లవాళ్ళకి ఒక సపరేట్ కంపార్ట్మెంట్ ఉండేది. ఈయన నేను నల్లవాళ్ళు ఎక్కే కంపార్ట్మెంట్ లో నేను ఎక్కను, నేను నల్లవాడిని కాదు అని చెప్పి తెల్లవాళ్ళ కంపార్ట్మెంట్ లో కూర్చుంటారు. కూర్చుంటే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి దింపేస్తారు. దాని గురించి మన వాళ్ళు ఏం గొప్పగా చెప్పారంటే ఆయన ట్రైన్ లో తిరుగుతుంటే కిందకి పడదోసేశారు తెల్లవాళ్ళకి కూర్చొని. బట్ ఆయనకు తెలుసు ఇట్స్ మెంట్ ఓన్లీ ఫర్ తెల్లవాళ్ళకి అనేది తెలిసి కూడా నల్లవాళ్ళతో నేను ప్రయాణం చేయను అన్నాడు. అది ఆయన చేసిన చావ నల్లవాళ్ళకి. తర్వాత డర్బన్ కాన్ఫరెన్స్ గురించి మన వాళ్ళందరికీ చాలా మంది తెలుసు. అక్కడ కులాన్ని గురించి డిస్కషన్ జరిగింది. ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ వచ్చారు, మన దేశానికి వెళ్ళారు, మన స్టేట్ నుంచి పర్టికులర్ చాలా మంది వెళ్ళారు. ఆ డర్బన్ లో పోస్ట్ ఆఫీస్ లో అలాగే ఒక డోరు నల్లవాళ్ళకి, ఒక డోర్ ఏమో తెల్లవాళ్ళకి. ఈయనంటాడు నల్లవాళ్ళ డోర్లో నేను వెళ్ళను, మీరేమో నన్ను తెల్లవాళ్ళ డోర్లో రానివారు, కాబట్టి నాబోటి వాళ్ళకి సపరేట్ గా ఇంకొక డోర్ పెట్టమని చెప్పేసి పెద్ద సత్యాగ్రహం చేస్తాడు. అక్కడ మొదటి సత్యాగ్రహం అనేది. సో దెబ్బలాడి నాన్ వైట్స్ నాన్ బ్లాక్స్ కు ఒక ద్వారం ఓపెన్ చేస్తాడు. సో ఆయన చెప్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను ఈ రెండింటి వరకు పరిమితం అవుతాను, ఇది బ్లాక్ వాళ్ళకి ఏమైనా సేవ చేసినట్ట అని. అది మాత్రం చెప్తే దానికి ఎఫెక్టివ్నెస్ రాదని చెప్పి కవి, ఆమె పోయిట్ కాబట్టి ఆ పుస్తకం పేరేం పెట్టిందంటే డాక్టర్ అండ్ సెయింట్. సెయింట్ అంటే మహాత్ముడు. అది చూసి కొంతమంది చాలా మంది దళిత్ లీడర్స్ ఆమెను బూతులు తిట్టారు. అంబేద్కర్ ని ఒక డాక్టర్ లెవెల్ తీసుకొస్తారా, గాంధీ గారిని ఏమో మహాత్ముడు అంటారా అని తిట్టారు. తిట్టడమే కాదు, మీటింగ్లు పెట్టారు, ఆర్టికల్స్ రాశారు, ఒక బుక్ పబ్లిష్ చేశారు, హేట్రెడ్ ఇన్ బెల్లీ అని చెప్పేసి. అది రాస్తే ఆమె ఆబ్వియస్లీ షీ అండర్స్టాండ్ ఎందుకు నన్ను తిడుతున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి. ఆమె బ్రాహ్మణ్ ఇన్ ది సెన్స్ ఫాదర్ బ్రాహ్మణ్, మదర్ ఏమో సిరియన్ క్రిస్టియన్. ఆమె బాధపడలేదు, నేను చేయాల్సింది చేశాను, తప్పిదేమో నన్ను అబద్ధం చేసుకున్నారు, ఐ హావ్ నథింగ్ అగైన్స్ట్ అంటుంది. సో ఎవరో ఈ పుస్తకం వచ్చిన తర్వాత ఆమెను అడుగుతారమ్మా, అరుంధతి రాయ్ గారిని అడుగుతారు, మీరు కులాన్ని గురించి రాశారు కదా, ఇంకేం రాసిందని చెప్తే చాలాసేపు అవుతుంది, నేను తక్కువ మాట్లాడేదని మాట ఇచ్చాను, నేను దానికి కొట్టుకుని ఉంటాను, బట్ మీరు రాశారు ఈ కులం ఎప్పుడన్నా పోతుందా అనేటప్పటికీ ఆమె సమాధానం ఏంటంటే, మామూలుగా మనలాంటి వాళ్ళు అంటే పోదు, ఏమైనా సరే పోదు అంటాము, దాన్ని ఆమె ఒక పొయిటిక్ లాంగ్వేజ్ వాడుతుంది. ఎప్పుడు పోతుందంటే ఈ దేశంలో హిందువులంతా కలిసి ఆకాశంలో నక్షత్రాలు, ఇక్కడ ఒక నక్షత్రం అక్కడ ఒక డిజైన్ లో ఉంటాయి, వాటిని మార్చాలి, ఇది ఇక్కడ అక్కడికి ఎక్కడ, కిందకి పైన, పైది కిందకి, నక్షత్రాన్ని మళ్ళా రీసెట్ చేయాలంటుంది. అది జరిగే పని ఎప్పుడన్నా అవుతుంది? అది ఆకాశంలో నక్షత్రాలను స్థానాలు మారుస్తామా? అది కాదు, అవ్వదు అని చెప్పడానికి అలాంటి బ్రహ్మాండమైనటువంటి కంపారిజన్ పెడుతుంది. సో అంచేత ఈ కులం అనేది ఇప్పుడు జరిగిపోదు. నా జీవిత చరిత్ర రాశానని చెప్పాను, దానికి టైటిల్ ఏం పెట్టాలని. కొంతమంది అన్నారు బ్రేకింగ్ బ్యారియర్స్, నువ్వేమో చదువురాని తల్లిదండ్రులకు పుట్టావు, కూలివాళ్ళకి పుట్టావు, దళితుడిగా పుట్టావు, ఏదో చీఫ్ సెక్రటరీ ఏదో సాధించావు, కాబట్టి
నీవు బ్రేకింగ్ ది బ్యారియర్స్, సంఖ్యలు తెంచుకుంటూ అని రాయమన్నారు. అంటే నేను ఆలోచించి చెప్పాను. నాకు అరుంధతి రాయిని విండీ జోన్స్ చెప్పింది, అంబేద్కర్ యాన్యులేషన్ అన్నాడు, రిమూవల్ అన్నా. యాన్యులేషన్ అంటే చెట్టుని నరికి 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 అలా నరికితే ఆ రూట్ మాపులు మారేటట్టు చెయ్యాలని యాన్యులేషన్ అనే పదాన్ని ఆయన చాలా ఆలోచనతో పెట్టాడు. సో అది కాకపోతే ఇది పోల్ అని చెప్పేసి. సో అంబేద్కర్ గారు చెప్పారు, చాలా మంది చెప్పారు, చాలా యుద్ధాలు చేశారు, పోరాటాలు అయ్యాయి, చంపబడ్డారు. అయినా కూడా కులం ఏమైనా తగ్గిందా ఈ రోజు అంటే తగ్గదు. కాబట్టి పర్మనెంట్ ఫుట్ ప్రింట్, ఈ ముద్ర ఏమిటి అన్నప్పుడు దళితుడు అనేవాడే. ఆ దళితుల్లో రకరకాల శాఖలు ఉంటాయి అని చెప్పేసి అందరిని కాదని నేను ఒక దళిత చీఫ్ సెక్రటరీ ఆత్మకథ అని రాశాను. సో నా ఐడెంటిటీ ఏమిటంటే చీఫ్ సెక్రటరీ కాదు, కలెక్టర్ కాదు, ఫైనాన్స్ సెక్రటరీ కాదు, నేను దళితుడిని. అది మారదు. ఫైనాన్స్ సెక్రటరీ ఉద్యోగం 6 ఏళ్ళు అయిన తర్వాత పోతుంది. అది చీఫ్ సెక్రటరీ తర్వాత రిటైర్ అయిపోతారు. కలెక్టర్ గా 2 ఏళ్ళు ఉంటారు, 6 నెలలు ఉంటారు. అంచేత పర్మనెంట్ ముద్ర అనేది దళితుడే. దురదృష్టవశాత్తు పోవాలని అంటే నశించాలి అని చెప్పేసి మనం అనటమే కానీ నశిస్తుందా అనే దానికి సమాధానం విండీ జోన్స్ గారు చెప్పింది కానీ, లేకపోతే అరుంధతి రాయ్ గారు చెప్పింది కానీ, ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే దానికి మనం తెలుసుకోవాలి. కానీ అది నిర్మూలించకపోయిన దాని యొక్క దుర్మార్గపు అలవాట్లన్నీ, ఆచారాన్ని మనం సాగకుండా చేయడానికి ప్రయత్నాలు చేయాలి. అది మీ కుల నిర్మూలన సంఘం సుందరయ్య కేంద్రం నుంచి చేస్తున్నది. ఆడియన్స్ లో ఇలాంటి వాళ్ళందరూ కలిసి ప్రయత్నం అయితే చేసుకుంటూ పోవాలి. ఎంతవరకు సక్సెస్ అనేది అది ఒకసారి చేసి ఆగిపోయేది కాదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ బ్యాటిల్, ఆగని పోరాటం. అది చెయ్యాలి. కొంత పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తూ సెలవు. నమస్కారం.